ఇవాళ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. రిజల్ట్ అన్నది చాలా చాలా సూపర్‌గా వచ్చింది. చాలా పార్లర్ లాంటి షైన్ కన్నా ఎక్కువ హెల్తీగా, అది కూడా ప్రెజెంటబుల్ లుక్ అయితే వచ్చింది. ఎక్కడ స్ప్లిట్ ఎండ్స్ లేవు. చూసారా షైన్ ఎలా ఉందో. సో ఇలాంటి రిజల్ట్ మీకు కూడా కావాలి న్యాచురల్‌గా అనుకుంటే ఇవాల్టి వీడియో అన్నది మొత్తం చూడాల్సిందే. పదండి. గుడ్ మార్నింగ్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. ఎందుకు అనేది ముందు మీకు వెళ్ళాక తెలుస్తుంది. సో మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? కొత్త వ్యూవర్సా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఎర్ర బటన్ ఉంటుంది, వెంటనే క్లిక్ చేసేయండి. పక్కనైనా బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేసేయండి, ఓకేనా? సో ఇవాళ వచ్చేసి నేను ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది నా హెయిర్ కి చేసుకున్నాను. ఇలాంటి ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ నేను ఎక్కడ ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది రీబాండింగ్ అనేది బొటాక్స్ అనేది ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది మీరు ఎక్కడ చూసుంటారు 2 minutes లోనే మన క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారా? సో 2 minutes లోనే మనం కావాల్సిన ట్రీట్మెంట్ కి కావాల్సిన క్రీమ్ అన్నది మనం రెడీ చేసేసుకుంటాం జస్ట్ 2 minutes లోనే. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో మీకు కనబడుతూనే ఉంది. సో ఈ రిజల్ట్ అనేది మీకు రావాలనుకుంటే ఇవాళ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం కిచెన్ లోకి వెళ్ళిపోయి 2 minutes లో ప్రిపేర్ చేసేసుకుని అప్లికేషన్ కి రెడీ అయిపోదాం, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోండి, స్టవ్ వెలిగించుకుని. ఆ తర్వాత బాయిల్ అవుతుంటే ఒక 2 spoons అనేది రైస్ ఫ్లోర్ తీసుకోండి. అందరికీ తెలిసిందే కదా, కొరియన్ స్కిన్ సీక్రెట్ కూడా రైసే, అలాగే వ్యో ఉమెన్ హెయిర్ సీక్రెట్ కూడా రైసే. సో ఆ రైస్ అనేది ఇక్కడ మనం రైస్ ఫ్లోర్ గా తీసుకోబోతున్నాం. సో ఆ రైస్ ఫ్లోర్ అనేది 2 spoons అనేది తీసుకోవాలి. తర్వాత మీకు నెక్స్ట్ మన హెయిర్ ని స్మూత్ చేయడానికి, మన హెయిర్ ని కండిషన్ చేయడానికి ఇక్కడ బీట్రూట్ పౌడర్ అనేది తీసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇది అప్లై చేయగా మీకు బీట్రూట్ కలర్, ఆ కలరే మీ హెయిర్ కూడా వస్తుంది అనమాట. సో అలా మీరు న్యాచురల్ గానే హెయిర్ కలరింగ్ కూడా చేసుకోవచ్చు బీట్రూట్ తో, అది అడ్వాంటేజ్, ఓకేనా? సో 2 spoons అనేది బీట్రూట్ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని మనం కొంచెం వాటర్ లో మిక్స్ చేసేసుకుంటే మనకి దోస పిండి లాగా థిక్ గా రావాలి ఆ పేస్ట్. అదన్నది మనం బాయిల్ అవుతుంటే వాటర్ లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి, అక్కడే ఉండండి, స్పూన్ తో కలుపుతూ ఉండండి. ఆ తర్వాత అక్కడే నుంచి మీరు మంచిగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత ఒక స్పూన్ అన్నది మీ దగ్గర కాఫీ పౌడర్ ఉంటే చాలా మంచి కండిషన్ చేస్తుంది మన హెయిర్ ని, చాలా మంచి మనకి బ్లాక్ గా అవడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో కాఫీ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా? సో కాఫీ పౌడర్ ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా? సో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉండండి. మీ దగ్గర డికాషన్ ఉంటే ఆ డికాషన్ కూడా మీరు వేసుకోవచ్చు, ఓకేనా? సో మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్, డికాషన్ ఉంటే డికాషన్, ఎలా అయినా మీరు వేసుకుని ఆ 3 ingredients మంచిగా మిక్స్ అయిపోయి థిక్ పేస్ట్ లాగా మనకు వచ్చేసే వరకు, ఇలా అంటే మనకి థిక్ గా రావాలన్నమాట. సో అలా వచ్చేసిన తర్వాత ఆపేసేయండి. ఆపేసిన తర్వాత జస్ట్ 2 minutes లో ఎంత సింపుల్ గా రెడీ అయిపోయింది కదా. ఈ క్రీమ్ అనేది చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా అవనివ్వండి. సో అప్లికేషన్ అనేది అప్పుడు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్, ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. సో అందుకని గోరువెచ్చగా అయ్యే వరకు మీరు దాన్ని సైడ్ కి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత హెయిర్ ని డీటాంగిల్ చేసుకోవాలి, ఓకేనా? సో హెయిర్ ని డీటాంగిల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు మంచిగా హెయిర్ అన్నది కొంచెం తడిగా చేసుకోవాలి అనుకున్నాను నేను. సో అందుకని నిన్నటి హెయిర్ టానిక్ నేను హెయిర్ ని వెట్ చేసుకోవడానికి యూజ్ చేశాను అనమాట. సో అప్లికేషన్ ఎలా రెడీ చేసుకోవాలనేది Day 2లో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్అవుట్ చేయకపోతే ఒకసారి చూడండి. మీరు కావాలనుకుంటే దాన్ని చేసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అన్నది వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి న్యూట్రిటివ్ టోనర్ అది. సో హెయిర్ ఫాల్ రిస్ట్రిక్ట్ చేస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ ని తగ్గిస్తుంది. సో అందుకని మళ్ళీ సెకండ్ డే ఇవాళ కూడా నేను అప్లై అనేది చేసుకున్నాను. సో మన స్పా క్రీమ్ అంటారు, ఏదైనా సరే మన క్రీమ్ అన్నది రెడీ చేసుకుని అది పెట్టుకునే ముందు హెయిర్ ని కొంచెం వెట్ చేసుకుంటాను. వెట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, నా హెయిర్ కి మంచిగా నేను ఫస్ట్ స్కాల్ప్ కి అప్లై చేశాను, ఓకేనా? సో స్కాల్ప్ కి అప్లై చేసుకుని మంచిగా నేను దానికి అబ్జర్వ్ అయ్యే వరకు కొంచెం మసాజ్ చేసుకున్న. లైట్ గా నేను హెయిర్ స్కాల్ప్ కి బాగా నేను పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ నేను హెయిర్ లెంత్ కి, హెయిర్ ఎండ్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో హెయిర్ ఎండ్స్ కి అలాగే హెయిర్ లెంత్ కి కూడా వాటర్ మన టోనర్ అన్నది అప్లై చేసుకున్నాం కదా, దాంతో కూడా నేను క్రీమ్ అన్నది కూడా హెయిర్ లెంత్ కి, హెయిర్ ఎండ్స్ కి కూడా మంచిగా పెట్టేసుకున్నాను. అందుకే ఈ షైన్ అన్నది వచ్చింది. సో మంచిగా హెయిర్ కి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మీరు
30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ అన్నది మీ హెయిర్ కి మీరు ఉంచుకోవాలి. ఓకేనా? సో మీరు 1 అవర్ ఉంచుకుందాం అనుకుంటే మాత్రం హెయిర్ ని మీరు కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రైస్ ఫ్లోర్ అలాగే మనకి గట్టిగా అయిపోతుంది, బియ్యం పిండి కదా. సో మన హెయిర్ కి పట్టేసి మన హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మనకి అది కొంచెం కష్టం అవుతుంది. సో అందుకనే మనకి ఈజీగా హెయిర్ వాష్ అయిపోవాలి. ఇలా అనగానే అలా జారిపోతుంది. అలా జారిపోవాలనుకుంటే జస్ట్ 20 to 25 మినిట్స్ ఉంచుకుంటే మన హెయిర్ కి అబ్జర్వ్ అయిపోతుంది. ఓకేనా? సో ఆ తర్వాత మీరు 30 మినిట్స్ 1 అవర్ ఉంచుకున్న పర్వాలేదు, కానీ షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత మీ షవర్ క్యాప్ పెట్టుకోకపోతే 25 మినిట్స్ ఉంచుకోవాలి. ఓకేనా? సో డ్యూరేషన్ అన్నది క్యాప్ పెట్టుకుంటే 1 అవర్ ఉంచుకోండి, లేకపోతే 25 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత నార్మల్ వాటర్ తో మీరు షాంపూ చేయొద్దు. నార్మల్ వాటర్, ప్లెయిన్ వాటర్ తో మీరు హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సిల్కీ స్మూత్, ఎంత ఇలా అనగానే అలా జారిపోతుంది. అలాగే ఇది ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ క్రీమ్ అన్నది మీరు ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. హై ప్రాసిటీ హెయిర్ వాళ్ళైతే 1 వీక్ ఒకసారి యూజ్ చేయండి. లో ప్రాసిటీ హెయిర్ వాళ్ళైతే మీరు 15 డేస్కి ఒకసారి యూజ్ చేయండి. ప్రోటీన్ ఉంటుంది కదా రైస్ లో, అది ఓవర్లోడ్ అయిందంటే మనకి హెయిర్ ఫాల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే మంచిగా మీరు లో ప్రాసిటీ హెయిర్ వాళ్ళు 15 డేస్ కి చేయండి. హై ప్రాసిటీ హెయిర్ వాళ్ళు 1 వీక్ ఒకసారి చేసుకుంటే అమేజింగ్ రిజల్ట్ అన్నది ఉంటుంది. ఈ 4 డేస్ కూడా మీరు కంటిన్యూగా ఇలాగే మీరు ఎవ్రీ వీక్ అన్నది చేశారంటే మీ హెయిర్ ని మీరు ఇంట్లోనే న్యాచురల్ గానే ఇవాళ నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇలా హెయిర్ ని నేను ఎప్పుడు లీవ్ చేసుకుని వీడియో చేయాలంటే నాకు భయం, ఎందుకంటే హెయిర్ అన్నది ఎప్పుడు డ్రై ఫ్రీజీగా ఉంది. ఇవాళ నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ స్పా క్రీమ్ అన్నది నేను ఈ ప్రోటీన్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ అన్నది వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు కూడా రావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయాల్సింది ఈ ప్రోటీన్ హెయిర్ ట్రీట్మెంట్ అన్నమాట. సో గ్యారంటీగా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. సో హెయిర్ వాష్ చేసేసుకున్నాక ఏ బ్లో డ్రైయర్ వద్దు, ఏ సిరం వద్దు, ఏ కెమికల్ ఉండే ఏవి అప్లై చేయొద్దు. హీట్ టూల్స్ నుంచి దూరంగా ఉండండి, కెమికల్ ప్రోడక్ట్స్ నుంచి దూరంగా ఉండండి. అమేజింగ్ రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఏ సిరం కానీ కండిషనర్ కానీ నేను ఏది అప్లై చేయలేదు. జస్ట్ మాస్క్ అప్లై చేసేసుకుని వచ్చేసాను అనమాట. థిక్ గా కూడా అయింది నాకు. నా హెయిర్ అనేది ఇలా నిలబడుతుంది, లేకపోతే పీచ్ మిఠాయి లాగా నా హెయిర్ అనేది ఎగురుతూనే ఉంటుంది ఎప్పుడు. ఈ షైన్ అనేదే లేదు. సో ఈ షైన్ ఇంకా అమేజింగ్ రిజల్ట్ అయితే రేపు ఇంకొక రోజు ఉంది. ఇంకొక మంచి క్రీమ్ అన్నది తీసుకొచ్చేస్తున్నాను. సో ఆ క్రీమ్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే డే 4 వరకు మీరు ఎదురు చూడాలి. ఇంకా అమేజింగ్ షైన్ అన్నది మీ హెయిర్ అన్నది మేనేజబుల్ గా స్ప్లిట్ ఎండ్స్ అన్నది చాలా వరకు పోతాయి. సో అవన్నీ పోవాలనుకుంటే గ్యారంటీగా డే 4 కోసం వెయిట్ చేయండి. ఇవాళ మాస్క్ అన్నది వెంటనే ట్రై చేసేయచ్చు. గ్యారంటీగా ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత మీరు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోకండి. ఒక్కొక్క హెయిర్ స్ట్రాండ్ కి మాస్క్ అన్నది వెళ్ళి చాలా చాలా సూపర్ గా ఉంది. సో గ్యారంటీగా ట్రై చేయాల్సిన మాస్కే అన్నమాట ఇది. ఓకేనా? సో మళ్ళీ నేను డే 4 లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీద నాకు ఇంకా నమ్మకం అయితే ఎప్పుడు ఉంది, కానీ ఇంకా మంచి నమ్మకం వచ్చింది. సో ఏ ట్రీట్మెంట్ మనం బార్లకి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే అమేజింగ్ గా మన హెయిర్ ని మనం న్యాచురల్ గా మనం చేసుకోవచ్చు అన్న నమ్మకం అయితే నాకు వచ్చింది. ఆ నమ్మకం మీరు కూడా రావాలనుకుంటే ఈ 4 డేస్ అన్నది మీరు గ్యారంటీగా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడితో మీ అఖిల సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో డే 4 లో మళ్ళీ మీట్ అవుతుంది. సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ అమేజింగ్ రిజల్ట్ తో డే 4 లో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్. బీట్రూట్ జ్యూస్ ఇంటర్నల్ గా కూడా తీసుకుంటూ ఉండండి. హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లోపల ఏదైనా డెఫిషియన్సీ ఉన్నా అది కవర్ అయిపోతుంది. అలాగే అప్పుడు మన హెయిర్ ఫాల్ ఉండదు. అలాగే స్కిన్ అనేది గ్లోయింగ్ గా కూడా ఉంటుంది. ఓకేనా?